ఆత్మీయులారా, మాస్టర్ గారిని తలుచుకునే ఆదివారం నాటి సాయి భక్తవరుడి సత్సంగానికి శుభ స్వాగతం. ఒక సంతోషకరము అభినందనీయమైన విషయం ఏంటంటే, పోయిన వారం మాస్టర్ గురించి సంస్మరించుకున్న సత్సంగానికి విశేషమైన ప్రతిస్పందన రావటం సంతోషదాయకం. అనేక మంది తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇంకా తెలుసుకోవటానికి సంసిద్ధత వ్యక్తం చేయటం అనేది మంచి పరిణామం. ఇంకా అనేక మంది అభిప్రాయాల్లోంచి చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, అతి త్వరలో ఏది నిజం గురించి సమగ్రంగా అందులో ఉండే 5 వ్యాసాల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని ఎపిసోడ్ అంటామో లేకపోతే దాన్ని మనం నెట్లో పెడతాం. మీరు ఎవరైనా దాన్ని చూడవచ్చు. దానికి సంబంధించిన సమగ్రమైన ఏ ప్రశ్ననైనా అడగవచ్చు. అది అతి తక్కువ కాలంలోనే మనం దాన్ని సమగ్ర సందర్శనంగా చెప్పుకుందాం. మాస్టర్ గారి భావాలకు ఒక నివాళిగా అది ఉంటుంది. ఏది నిజమేంది, అసలు నిజం అంటే ఏమిటి అని సత్యాన్వేషకుడు ఎలా ఆలోచించాలి, నిజమైన చైతన్యవంతమైన బుద్ధి హృదయ వికాసం ఉన్నవాడు ఎలా ఆలోచించాలి చూడాలి అనే దానికి మాస్టర్ గారు అందించిన సహకారం అది. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వారు మాట్లాడిన దానికి మాస్టర్ గారు చేసిన రూపకల్పన ఆ పుస్తకం ఏది నిజం. ఏది నిజం అయిన తర్వాత కొద్ది రోజులకు ఆ మొదట వచ్చిన వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ దాన్ని కొనసాగించేవాళ్ళు. దానికి మాస్టర్ గారు ఏం చేశారంటే నిజానికి నిచ్చెనలు అనే 2వ పుస్తకం రాశారు. అది చిన్నదే. ఆ పుస్తకం ఏంటంటే, నిజం అనేది ఒకటి ఉంది అని తెలిసినప్పుడు దానిని ఏ విధంగా మనం తెలుసుకోవాలి, ఆ నిచ్చెన మీద ఎలా క్రమంగా ఎక్కాలి, అధిరోహించాలి, అటువంటి జ్ఞాన పరిధులు ఎలా పొందాలి అనేది తరువాతి. అందులో విశేషమైన అంశాలు ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో దాన్ని ఏం చేశారంటే, ఆ నిజానికి నిచ్చెనలు అనే దాని పేరు మార్చి మతం ఎందుకు అని ఇప్పుడు ఉంది. సరే, ఈ మతం ఎందుకు, ఏది నిజం అనేవి ప్రాథమికమైనటువంటి ఆలోచనను రేకెత్తించి వాటికి సమాధానాలు ఇచ్చే పుస్తకాలు. 3వది ఏమిటి తెలుసా, ఈ సిరీస్లో చిట్ట చివరిదిగా మాస్టర్ గారు సమాజానికి అందించిన విజ్ఞాన వీచికలు. మాస్టర్ గారి పుస్తకాలలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వాటన్నిటిలోకి ఆ వీచికలు పరమద్భుతమైనది. మాస్టర్ గారు కాలంలో ఉండేటువంటి అన్ని రకాల శాస్త్ర అధ్యయనాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భగవంతుడి యొక్క ఉనికిని ఆధునికమైన శాస్త్రజ్ఞానం, సైన్స్ ఎంతగా నిరూపణ చేస్తుందో శతవిధాల ప్రయత్నించి మాస్టర్ గారు దాన్ని వెలువరించారు. దాని గురించి ఇంతకుముందు కూడా మనం కొంతకాలం చెప్పుకున్నాం. అక్కడక్కడ కొన్ని సమావేశాల్లోనూ అనేక సందర్భాల్లోనూ చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి విజ్ఞాన వీచికలు అనేది ఈ క్రమంలో తరువాతిది.
కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? సత్యాన్వేషకుడైనటువంటి మానవుడు ఏది నిజం ద్వారా, ఇప్పుడైతే మతం ఎందుకు లేదా నిజానికి నిచ్చెనల ద్వారా ఒక ఆలోచనను రేకెత్తింపజేసుకొని అందులో ఒక సమగ్రతను సూచిన తర్వాత దాని యొక్క శాస్త్రీయ దృక్పథానికి ఆధారమైనటువంటి అంశాలను మనం విజ్ఞాన వీచికల్లో చూస్తాం అన్నమాట. అది చాలా అద్భుతమైన ప్రయత్నం. కానీ ఒక మంచి విషయం, విచిత్రమైన విషయం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు ఆ ప్రయత్నం చేసినప్పుడు అప్పటికీ ఇప్పటికీ చాలా కాలం, చాలా పదుల సంవత్సరాలు గడిచాయి. విజ్ఞాన శాస్త్రం చాలా పెరిగింది, మీడియా చాలా పెరిగింది, మనకిప్పుడు లభించేటువంటి వర్తమానం చాలా పెరిగింది, ఇన్ఫర్మేషన్ పెరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కనుక చూస్తే ఆ విజ్ఞాన వీచికలకు, అంటే శాస్త్రీయంగా దైవం ఉన్నాడు అనే దానికి శత విధాల మనకెంతో ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఎప్పుడైనా భగవంతుడు గన మనకు అవకాశం ఇచ్చినట్టయితే విజ్ఞాన వీచికలకు ఒక దానిని కొనసాగించేటువంటి ఆలోచన గ్రంథం ఒకటి మనం రాసుకోవాల్సి ఉంది. భగవంతుడు ఎప్పుడు మనకు అవకాశం ఇస్తాడో మరి. ఇంకొక విషయం ఏంటంటే, అనేకమైనటువంటి శాస్త్రీయ ఆధారాలు సుస్పష్టంగా లభిస్తున్న కాలం ఇది. కానీ సగటు భారతీయ విద్యార్థి ప్రపంచ మానవీయ వికాసంలో చాలా కాలం వెనకున్నాడు ఇప్పటికి కూడా. అది బాధాకరమైనటువంటి అయినా కూడా నిజం. మనం దాన్ని ఒప్పుకొని శ్రద్ధగా ఈ బిడ్డలను కూడా వాళ్ళని ఆలోచింపజేసి ముందుకు తీసుకెళ్ళగలిగితే మాస్టర్ గారి యొక్క భావం, ఆయన ప్రారంభించిన ఉద్యమం సుసంపన్నమైనట్టు అవుతుంది. ఇప్పుడు మాస్టర్ గారిని ఇష్టపడేవారు, సాయిబాబా యొక్క తత్వాన్ని ఇష్టపడేవాళ్ళు అయిన మనందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బాధ్యత ఉంది. అదేమిటంటే, మన ప్రాచీన ఋషులు చెప్పిన ఆధ్యాత్మికత 100కి 100 నిజం. దానిలో ఒక అద్భుతమైన అనుభవం ఉంది, జీవన సాఫల్యం ఉంది. దానిని మనం ఎలా అర్థం చేసుకొని మన జీవితంలో మనం దాన్ని సాధిస్తే అది మనకు, సమస్త ప్రపంచానికి, లోకానికి కూడా మేలవుతుంది. జీవన కళ ఒక అద్భుతంగా సాధించడం అవుతుంది. ఈ మాట చెప్పింది భరద్వాజ మాస్టర్ గారు. కాబట్టి మనం ఆ దిశగా మనల్ని పెంపొందించుకు చేసుకునేలాగా ముందు ముందు మన కార్యక్రమాలు కొన్ని ఉంటాయని సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఇకపోతే బాగా ఆలోచించినట్టయితే ఒక పరిపూర్ణ సంపూర్ణ మానవుడు, మనోవికాసాన్ని చెందినవారు, ఆధ్యాత్మిక అనుభూతిని అనుభవించినవారు అయినటువంటి భరద్వాజ మాస్టర్ గారు తమదైన శైలిలో మనకిచ్చిపోయినటువంటి కర్తవ్యం ఏమిటి అంటే, వీటిని గురించినటువంటి సమగ్ర సందర్శనాన్ని మనం మానసికంగా తెలుసుకొని మనకు తెలిసిన అందరికీ వాటి గురించి చెప్పగలగడం. ముఖ్యంగా మన ఇంట్లో బిడ్డలకు, మన చుట్టూ మన ఆశ్రయించిన వారికి, భావితరాలకు, యువతీ యువకులకు చెప్పడంలో మనకు విజయం లభిస్తే అది మానవ జన్మ ఎత్తినందుకు ఉత్తమమైనటువంటి ఉపకరణంగా మారుతుంది. సరే, ఇప్పుడు ఏమిట్రా అంటే, మన చుట్టూ ఈ 40-50 సంవత్సరాల్లో చాలా పరిణామాలు అంత ఉన్నతంగా ఉన్నాయని చెప్పలేని పరిణామాలు ఉన్నాయి, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయంలో. కనుక ఆధ్యాత్మికతను గురించిన వీటిని వీలైనంత జాగ్రత్తగా ముందు మనం అభ్యాసం చేసి మన సాటి వారికి, ముఖ్యంగా మన దగ్గరి వాళ్లకు, మన స్నేహితులకు, మన బంధువులకు, మన బిడ్డలకు, వీళ్ళతో పంచుకోవటానికి సత్సంగం ఉంటారు. ఆ సత్సంగాన్ని ఒక ఉద్యమంలాగా చేసిన వారు మాస్టర్ గారు. 2 మనుషులు కలిసినా, 4 మనుషులు పోగైనా, 1,000 మందో 1000 మందో ఒక చోటున్నా అది ఒక అద్భుతమైన సత్సంగంగా పరిణమిల్లాలనేది. సత్ అంటే మంచి, సంఘం అంటే కలయిక అని. అది అనాది సిద్ధమైనటువంటి ఆ ఆలోచనను ఆధునిక కాలంలో ఒక ఉద్యమంలాగా, ఒక చైతన్యవంతమైనటువంటి అభ్యుదయ స్రవంతిలాగా దాన్ని ప్రారంభించిన వ్యక్తి మాస్టర్ గారు. అందుకని మనం ఆయన బాటలో నడిచినట్టయితే సత్సంగాన్ని విశ్వవ్యాప్తం చేసుకోవాల్సి ఉంది. ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా చేతనైనంత వరకు సహకరించండి. మన అతి ప్రాథమికమైన ప్రాచీన ఋషి దృక్పథం ఏంటంటే, ఎప్పుడు నువ్వు తెలుసుకుంటూ ఉండు, తెలుసుకుంది పంచుకుంటూ ఉండు. తెలుసుకోవడం మానేసావా నీ మనోవికాసం ఆగిపోతుంది. పంచుకోవటం మానేసావా
మనిషిగా నీ బాధ్యత అక్కడ ఆగిపోయినట్టు, అణిగిపోయినట్టు. అందుకని స్వాధ్యాయ ప్రవచనాభ్యోన్న ప్రమదితవ్యం అన్న వేదవచనాన్ని అనుసరించి మాస్టర్ గారి జీవితం గడిచింది. మనం కూడా అదే రీతిలో కొనసాగవలసిన విద్యుక్త ధర్మం మనందరి మీద ఉంది. కాబట్టి మనకు ఎన్నో విశేషాంశాలు ప్రతి వారం ఉంటాయి. కాబట్టి మనం తక్కువ కాలంలో మనం కొన్ని విశేష కార్యక్రమాలను ప్రకటించి చేయబోతున్నాం. మీరందరూ కూడా ఎక్కడున్నా, మనంతా ఈ భూమి చిన్నదైపోయింది. మీరెక్కడైనా ఉండండి, మనం ఎక్కడైనా ఉండవచ్చు, మనంతా ఒకటే. మనందరం కలుస్తూ ఉందాం, కలిసే ఉందాం, ముందుకు సాగుదాం. అందుకు మాస్టర్ వంటి మహనీయుల ఆశీర్వాదం మనకెప్పుడు తోడుగా ఉంటుంది. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. సత్సంగం ఎప్పటికీ కొనసాగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.